యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ప్రజాభవన్లో ఈరోజు కీలకమైనటువంటి భేటీ జరుగుతోంది. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రివర్గం అంతా హాజరైంది. కులగణనతో పాటుగా స్థానిక సంస్థల్లో 42% బీసీలకి రిజర్వేషన్ల అంశం, మిగతా విషయాల గురించి చర్చిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈసారి బరాబర్ బీసీఏ సీఎం అవుతాడు అనేటువంటి అంశం చర్చలో భాగంగా కాబోతోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నిబద్ధత ఎలాంటిది, చిత్తశుద్ధి నిజంగా కొనసాగుతుందా అనేటువంటి డౌట్లు ఎందుకు వస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సయ్యద్ నిజాముద్దీన్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే. సో కులగణన కంప్లీట్ అయిపోయింది, చట్టబద్ధత కల్పించాలి అనేది. దీంతో పాటుగా మార్చి 1 నుంచి 7 వరకు స్పెషల్ అసెంబ్లీ సెషన్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఈరోజు కీలకమైనటువంటి భేటీ జరుగుతుంది. బరాబర్ బీసీ సీఎం అవుతాడు. ఇవన్నీ అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉందా, నిబద్ధత ఉందా? ఇలాంటి డౌట్లు ఎందుకని ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ చాలా సిన్సియర్గా ఉందండి. రాహుల్ గాంధీ విజన్ ఏంటంటే జిస్కి జిత్ని ఆబాదీ ఉస్కి ఉత్తి హిస్సేదారీ. అంటే ఎవరెంత పాపులేషన్ ఉంటే అంత వాట వాళ్ళకు కలపాల్సిందే. సో మనము ఈ సెన్సెక్స్ చేసిన తర్వాత క్యాస్ట్ బేస్ సెన్సెక్స్ చేసినాము. ఈ క్యాస్ట్ బేస్ సెన్సెక్స్లో సోషల్లీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, అన్ఎంప్లాయ్మెంటు, వీకర్ సెక్షన్కి అన్నీ కలిపి, పొలిటికల్లీ ఇవన్నీ కలిసి ఒక 1 lakh ఎన్యూమరేటర్స్తో ఈ సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి మేము క్యాబినెట్ ఆమోదం పెట్టినాము. ఆమోదం తర్వాత అసెంబ్లీ డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగిన తర్వాత ఒకటేసారి డిస్కషన్లో బీసీలు తక్కువ వచ్చినారు, బీసీలకి గతంలో 56% ఉండే, ఇవాళ మీరు 52 చూపిస్తున్నారు అన్ని ఆ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. సో మేం చేసింది సర్వే ఏదో ప్రైవేట్ ఏజెన్సీ తోటి చేయలేదు. మేము చేసింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాజాఫ్తా 50 daysలో మేము సర్వే కంప్లీట్ చేసినాం. కానీ దాని ప్రాసెస్ వచ్చేసి 1 year ప్రాసెస్లో కంప్లీట్ అయ్యింది. అది అయిన తర్వాత మాకు ఒక ఫిగర్ వచ్చింది. ఫిగర్ వచ్చిన తర్వాత మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి బట్టి గారు అందరూ డిసైడ్ చేసిన 42% బీసీలకి మేము ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం. దాని విషయంలో ఇవాళ ప్రజాభవన్లో కూడా మంత్రుల డిస్కషన్స్ నడుస్తుంది. ఆ డిస్కషన్లో డెఫినెట్లీ ఫస్ట్ మార్చ్ నుంచి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు దానికి ఒక లీగల్ స్కాంటిటీ ఇవ్వడానికి అప్పుడు డిస్కషన్ జరిగింది. ఇప్పుడు దానికి 42% మేము లోకల్ బాడీలో ఇవ్వాలి కదా, దాని విషయంలో మనం లీగల్ కూడా కావాలంటే అసెంబ్లీలో దాన్ని కూడా తీసుకురావాల్సి వస్తుంది. అది మేము కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల, సంక్షేమం పట్ల, డాటా డ్రైవెన్ ప్రాసెస్లో డాటా డ్రైవెన్ గవర్నెన్స్ ఇవ్వడానికి మేము వీఆర్ రెడీ. సో దట్ వీఆర్ వెరీ సిన్సియర్ అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ద విజన్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇంప్లిమెంటెడ్ బై రేవంత్ రెడ్డి. ఇదొకటి తెలంగాణ రాష్ట్రము ఈ దేశానికి రోల్ మోడల్గా ఉంటుంది. డెఫినెట్లీ మేము చెప్పింది 42% రిజర్వేషన్ ఈ మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో 100% ఇస్తాం. కాకపోతే నిజాముద్దీన్ గారు, ఇక్కడ వస్తున్నటువంటి ఒక బేసిక్ క్వశ్చన్ అనేది, ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ కులగణన చేపట్టింది. కాకుంటే బీసీల లెక్కల్లో అవకతవకలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఇప్పటికీ 20 నుంచి 22 లక్షల మంది తగ్గిపోయారు. డౌట్స్ అనేవి వస్తున్నాయి. బీసీ కుల సంఘాల నుంచి డిమాండ్లు అనేవి వస్తున్నాయి, సరికొత్తగా మళ్ళీ జరపాలనేది. ఇవన్నిటి నేపథ్యంలో నిజంగాలే కులగణన బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది అని నమ్ముతున్నారంటారా? మేమైతే చాలా సిన్సియర్గా చేసినామండి. ఆపోజిషను దీని మీద బురద చల్లే ప్రయత్నం చేసింది. ఆపోజిషన్ చెప్పింది ఇప్పుడు మేం చేస్తే మాకు 56% వచ్చింది, మీకెట్లా 52% వస్తుందని మాట్లాడారు. మీరు చేసింది ఎప్పుడు 2004లో మీరు 1 day సమగ్ర కుటుంబ సర్వే చేసినారు. 2014లో చేసినారు. అది 1 day సర్వేలో పాపం వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు, వేరే స్టేట్స్లో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులతో తెలంగాణ రాష్ట్రానికి తిరిగి వచ్చినారు. ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మనది ఎంట్రీ అనేది ఉండాలని, ప్లస్ గవర్నమెంట్ చెప్పింది కూడా వెన్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ దిస్ ఎంట్రీ, సో మీకు రాబోయే రోజులలో మీకు బెనిఫిట్స్ కానీ ఎనీ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏదన్నా సంక్షేమం రావాలంటే మీకు రాదు అని చెప్తే ఆ భయంతో వాళ్ళు దూరం నుంచి కష్టాలు, ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఇప్పుడు ఆ కష్టాలతో వచ్చిన తర్వాత
1 డే సర్వే చేశారండి. Yeah. దే హ్యావ్ డన్ సర్వే విత్ ది ప్రైవేట్ ఏజెన్సీస్ తోటి చేసినారు. ఆ సర్వే చేసిన తర్వాత ఎక్కడైందండి దాని రిపోర్ట్ ఎక్కడ ఉంది? పబ్లిక్ డెమోలు ఎక్కడైనా పెట్టినారా? వెబ్సైట్ లో పెట్టాము పబ్లిక్ వ్యూయింగ్ కోసం అని అన్నారు. అది ఏం చేసినారు? మీ స్వార్థం గురించి వాడుకున్నారండి ఆ డాటా. ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని గొర్రెలు ఇస్తే మన కోట్లు వస్తాయి, ఎన్ని పందులు ఇస్తే మన కోట్లు వస్తాయి అనే ఆలోచనతో వాళ్ళ ప్రకారం ఆ కమ్యూనిటీ ఆ క్యాస్ట్కి మీరు వాడుకున్నారు. కానీ ప్రజల సంక్షేమం గురించి ఎక్కడ వాడుకున్నారు మీరు? ఏ పబ్లిక్ డొమైన్లో పెట్టినారు? ఎన్ఐసిలో పెట్టినారా? మీరు పెట్టినారంటున్నారు. ఇది మన మర్రి చెన్నారెడ్డి దాంట్లో పెట్టినారు. పెట్టింది కూడా ఎవరికి తెలియదు కదా. ఏమన్నా ఉంటే డాటా పబ్లిక్లో పెట్టాలి. మేము ఎట్లా పెట్టాం? వీఆర్ వెరీ సిన్సియర్. మేము చెప్పింది చేసినాం. చేసిన తర్వాత క్యాబినెట్లో పెట్టినాం. క్యాబినెట్ ఆమోదం తర్వాత ఓపెన్ డిస్కషన్కి వచ్చినాం. మీరేమన్నా క్యాబినెట్లో పెట్టినారా? మీరు ఓపెన్ డిస్కషన్కు అసెంబ్లీలో తీసుకొచ్చినారా? తీసుకొస్తేనే కదా లీగల్ స్టాంటిటీ వచ్చేది. మీ డాటాకి ఏం లీగల్ ఉంది? మీ డాటాకి లీగాలిటీ ఉంటే మీరు మాట్లాడండి. మేము చేసింది తప్పు అన్నారు, చాలామంది మిగిలిపోయినా అన్నారు. వీ హ్యావ్ స్టార్టెడ్ అగైన్ నా. వేర్ ఇస్ ది ఎన్రోల్మెంట్? ఇన్ని మాటలు చెప్పినారు అసెంబ్లీలో. మీరు బీసీలకు మోసం చేస్తున్నారు, వాళ్ళ ఫిగర్ తగ్గించేసినారని చెప్పినారు. ఎక్కడుందండి? ఎన్రోల్మెంట్ చేయండి. దీంతో పాటుగా 10 రోజుల గురించి మేము చేసినాం కదా. అవును, 3% కూడా యాడ్ అవ్వలేదు. అందులో 97% అయింది, 3% ఎక్స్క్లూడ్ అయ్యారు. మేమైతే 100% చెప్పలే కదా, 96.9% అని చెప్పినాం మేము. ఎందుకంటే డోర్ లాక్స్ ఉంటాయండి. అసెంబ్లీలో కూర్చున్న 4 మాజీ మంత్రులు వాళ్ళే దీనికి అపోజ్ చేసినారు. వాళ్ళ పబ్లిసిటీ కూడా చేసినారు.